మళ్ళీ అననీయరు పెరిగిట్టున్న తురుకోళ్ళు ఇప్పుడే అనుకోని మనసు నిండా దేవుణ్ణి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళా 10 ఏళ్ల తర్వాత జై శ్రీరామ్ అనే నినాదాలు పెరిగి తినబడాయి. అల్లాహో అక్బర్ అనే నినాదాలు మాత్రం వినబడతాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఉన్నన్ని రోజుల శ్రీ రాముడి నామం జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మహిళలకు చెప్తున్నా, ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పెరికిటి గ్రామంలో జరుగుతున్న ఎన్నికలు కౌన్సిల్ ఎన్నికలే కావచ్చు, కానీ ఇది హిందువుల చావు బతుకుల సమస్య. మరి ముఖ్యంగా పెరికిటి మామిడిపల్లి పెరుగుతున్న పరాయి మతం, తరుగుతున్న మన మతం. పెరుగుతున్న పరాయి మతం, తరుగుతున్న మన మతం. ఇంటికి 10 మంది వాళ్ళు, ఇంటికొక్కళ్ళు మీరు. ఈరోజు ఒక ఆరుమూరు శాసనసభ్యుడిగా 2 సంవత్సరాల క్రితం మీ అమూల్యమైన ఓటు పెరికిటి, కొటారుమూరు, మామిడిపల్లి, ఆరుమూరు ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో నన్ను గెలిపించి ఇంత ఉన్నతమైన స్థానంలో నేటిన ఒక అనాథనైన నన్ను 3 నెలల్లో 30,000తో గెలిపించిన ముఖ్యంగా పెరికిటి వాసులకు కూడా అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. పాదాభివందనం. ఎట్లుండే పెరికిటి 2 ఏళ్ల కింద ఏరే ఆ గంజాయి నా కొడుకులు 3 గంటల దాకా ఓటర్లు ఎందుకు చాలు ఉంటలేవు పెరికిట్లా? చెప్పండి రా ఒక్కడన్నా రాత్రి 3 గంటల దాకా తిరిగిరు కదరా గంజాయి గ్యాంగులు. 11 గంటలకు టెన్షన్ గా బంద్ కావాల్సిందే పెరికిట్లా. రాత్రి 11 గంటలైతే ఏ నా కొడుకులు బయటికి వెళ్ళినా బొక్కలు తీసి తండమని చెప్పిన పోలీసులకు ఎందుకు యాసీన్ హోటల్ 11 గంటలకు బంద్ అవుతుంది? భయం. పైడి రాకేష్ అన్నంటే భయం. అలా ఒకటి చెప్తున్నానమ్మా, 2 సంవత్సరాలైంది ఎవడైతే మీ కౌన్సిలర్లు ఉన్నారో కబ్జాలు, కమిషన్లు, బెదిరింపు, అవినీతి తప్ప అభివృద్ధి లేని ఆర్మూరు ఆత్మగౌరవాన్ని అణిచి ఆడపిల్లలను గెలిచిన నా కొడుకులు 2 సంవత్సరాల క్రితం వరకు భయంతో బతికిన ఈ ఆర్మూరు పట్టణాన్ని ఈరోజు స్వేచ్ఛగా, ఎక్కడన్నా చూశారా గుండాలని, ఎక్కడన్నా చూశారా రౌడీలని? ఆడొక్కడు ఈడొక్కడు వీధికొక్కడు కొడుకులు గుండాల్లాగా ఈ పెరికిట్లో ఉన్న వాళ్ళందరినీ ఈరోజు ఇక్కడి నుంచి పారదోలినాం. ఈరోజు ఆర్మూరు అభివృద్ధి కావచ్చు 200 కోట్లతోని, ఏదైతే రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, 43 కోట్లతోని ఈరోజు మీ పెరికిట్లో ఒక ట్యాంకు, కొండరమూరులో ఒక ట్యాంకు, మామిడిపల్లి ఒక ట్యాంకు, ఆరుమూరులో 5 ట్యాంకులు, 8 ట్యాంకులతోని 30 ఏళ్ల వరకు మళ్ళా ఒక్క నీటి బొట్టు సమస్య రాకుండా పరిష్కరించాను. ఈరోజు ఏం కావాలా మీకు? నీళ్లు, రోడ్లు కూడా నిన్నగాక మొన్న పెరికిటి రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కడన్నా రోడ్లు ఉంటే ప్రతి రోడ్డు కంప్లీట్ చేసి చూపిస్తాం. ఈ రోజు ఆరుమూరు 90 గ్రామాలల్లో ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఈ రోజు పెరికిట్ల కావచ్చు, ఆరుమూరులో కావచ్చు, ఎక్కడన్నా చూపిమని కొడుకులని కబ్జా చేసుడు, కమిషన్లు కొట్టుడు, బెదిరించుడు, లేకపోతే రాత్రి 3 గంటలకు పెరికిటి రోడ్ల మళ్ళీ తిరుగుడు. చూపిరు, ఒక్కడన్నా చూపిరు ఉంటారేమో. కాబట్టి ఇదందరూ మీరు ఇచ్చిన ఆశీర్వాదం. ఇంకా మరి అభివృద్ధి అనేది ఒకటి. ఈ రోజు నేను అసెంబ్లీలో మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో గల్పు కార్మికులు కావచ్చు, పేద పిల్లల విద్య కావచ్చు, హాస్టళ్లు కావచ్చు, స్కూళ్లు కావచ్చు, ఉపాధి కావచ్చు. మీకు చూడకపోతే అసెంబ్లీ సమావేశాలలో మీ పిల్లలకు చెప్పండి ఎట్లా కొట్లాడుతున్నాను. ఇంతకు ముందు నోడు ఒక్కడన్నా మాట్లాడిండి అట్లా.
ఆరుమూరు సమస్యలు కావచ్చు, పెరిగిటి సమస్యలు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు కావచ్చు. కానీ ముఖ్యంగా ఈరోజు ఇవన్నిటితో పాటు మనం కూడా పెరిగిటోళ్లకు బతకటం కూడా రావాలి. 30 ఏళ్ల కింద వార్డు మెంబర్ లేని ముస్లింలు ఇలా 3 వార్డులు ఎట్లా అయిపోయింది? 30 ఏళ్ల కింద అడ్రస్ లేని ముస్లింస్ కు 3 వార్డులు ఎట్లా అయిపోయినాయి? కాబట్టి ఏమేం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో బియ్యం ఇయ్యట్లేదా? సన్న బియ్యం వాళ్ళకు, ఇల్లు ఇయ్యట్లేదు వాళ్ళకు, పెన్షన్లు ఇయ్యట్లేదు వాళ్ళకు, రోడ్లు పోయట్లేదు వాళ్ళకు, ఏమి ఇయ్యలేదు వాళ్ళకు, ముస్లింస్ కు ఏమి ఇయ్యలేదు. చెప్పండి రా ఒక్కడన్నా. కృతజ్ఞత లేకుండా ఎన్నిచ్చినా విషం కక్కుతున్నారు. బియ్యం కావచ్చు, భారతదేశంలో ప్రతి అవకాశానికి హిందువులతో సమానంగా హిందువుల కన్నా 2 ఇంతలు ఈ రోజు అభివృద్ధి చేస్తున్నామంటే ముస్లింలను మాత్రమే. అయినా ముస్లింలు వాళ్ళకు మతం తప్ప ఇంకోటి కాని రాదు. మతం తప్ప నువ్వేమన్నా చెయ్యు, ఓటు మాత్రం ఆడికి వేసుకుంటాడు, ఆడి మతమోడికి వేసుకుంటాడు. ఏమిచ్చినా ఇయ్యకుండా. దీనికి ఉదాహరణ చెప్తున్నా. నిన్నగాక మొన్న అక్బరుద్దీన్ అసౌద్దీన్ మహారాష్ట్రలో 20 సిటీలలో గెలిచారు. 20 సిటీలలో ఒక్క రోజు పోలేదు మహారాష్ట్రకు, ఒక్క సమస్య పెట్టలేదు, ఓడికి రూపాయి దానం ఇయ్యలేదు, ఓడికి రూపాయి సాయం చేయలేదు. అయినా గాని 20 నగరాల్లో గెలిపించరు. అలాకేం లేదు, మతము తప్ప ఇంకొకటి లేదు. ఇక చెప్తున్నా ఈ కొడుకుల కాంగ్రెస్ వాళ్లకు, ఏం చేసినామరా మాకే ఇద్దరు, మేమిద్దరం మాకిద్దరని మమ్మల్ని ఇట్లా ముంచిండ్రు. సంజయ్ గాంధీ అంటోడు ఇందిరాగాంధీ కొడుకు 84 లక్షల మంది హిందువులకు పిల్లలు కాకుండా ఆపరేషన్లు చేయించినాడు. 84 లక్షల మందికి వాడు ఆపరేషన్లు చేపిస్తే సంజయ్ గాంధీ అన్న రాజీవ్ గాంధీ 1990లో 89 ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 పిల్లలుంటే 3 ఉంటే పోటీ చేయకూడదు, అదొక కండిషన్ పెట్టాడు. దీని నచ్చం వల్ల 25 కోట్ల హిందువులు తగ్గిపోయారు. మరి వాళ్ళకి ఎందుకు పెట్టలేదు కండిషన్? మా హిందువులకి ఎందుకు చెప్పినారు? మేమిద్దరం మాకు ముద్దని మాకెందుకు చెప్పినరా మీరు? ఈ రోజు జనాభా పెంచుతున్నారు. జనాభా ఎందుకు పెంచుతున్నారు? మనల్ని చంపటానికి పెంచుతున్నారు. మనల్ని చంపటానికి పెంచుతున్నారు. మనకి చేపించిన ఆపరేషన్ వాళ్ళకి ఎందుకు చేపించలేదు? మనకి 2 ఎందుకు, వాళ్ళకు 12 మంది ఎందుకు చెప్పలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ జాతిని సర్వనాశనం చేయాలన్న కంకణం కట్టుకున్న గాంధీ కుటుంబం ఈరోజు చెప్తున్నా. ఇంకా 3 ఉన్నారు ఈడ. 4, 5, 6, 21. ఇంకా 10 ఏళ్ళు అయితే తయారు చేసుకోండి. ఓడుంచాడు మిమ్మల్ని ఈడ. భారతీయ జనతా పార్టీ మాత్రమే మీ ఎన్నుకుంటుంది. భారతీయ జనతా పార్టీ మీ గురించి కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ మీ గురించి ఉంటది. ప్రతిదానికి సమాధానం. బతుకు భవిష్యత్తులో మనం బతకాలంటే కమలం ఒక్కటే మనని కాపాడుతుందని మంత్రం చేసుకోండి. కమలం ఒక్కటే. ఇది ఎవరి గురించి పుట్టిన పార్టీ కాదు. వాడి గురించి, వీడి గురించి, ఫామ్ హౌస్ల వన్నోడు గురించి, అబద్ధాలు చెప్పినోడు గురించి ఈ పార్టీ పుట్టలేదు. ఈ పార్టీ ఆడబిడ్డల మీద నుదుటి పొట్టు, ఆడబిడ్డల పండగలు, రాళ్లు గొలిచే అయోధ్యల రామాలయం, ఊరుకు గుడి, అవన్నీ కాపాడతందుకు పుట్టి. మీకు ఈ దేశం తప్ప ఇంకో దేశం లేదు. కానీ ముస్లింలకు 57 దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు 150 దేశాలున్నాయి. మీరు ఎటు పోతారు? ఎక్కడ బతారు? ఇప్పుడే చూడండి ఆ మూలకంత ఎట్లా కనబడుతున్నది వాతావరణం, ఎట్లా కనబడుతున్నది వాతావరణం. ఈ కొట్టారుమూరుడికి పెరిగిటోడికి చెప్తున్నా, ఇప్పుడేమన్నా ఉంటే ఎట్లన్నా బిల్డింగ్లు ఆలపాలే, బంగారం ఆలపాలే, మీ భూములు ఆలపాలే. ఒకవేళ మీరు ఇప్పటి నుంచో కొనుక్కోండి మోర్తాడు దగ్గర ప్లాట్లు, లేకపోతే అరుగులవతల అడిల ప్లాట్లు కొనుక్కొని కంగలకు. తర్వాత మమ్మల్ని అనగుండ్రి, ఈడు మా బిడ్డని లవ్ జిహాద్ చేసిండు, ఇడు ల్యాండ్ జిహాద్ చేసిండు, ఇడు ఓటు జిహాద్ చేసిండని మళ్ళీ మమ్మల్ని అన్నారు. రేపు తెల్లారి మా ఆడబిడ్డల్ని అరాచకాలు చేస్తున్నారంటే ఈరోజు బీహార్లు ఎట్లా చేస్తున్నారు? ముజాఫర్పూర్ లా మొత్తానికి మొత్తం హిందువుల ఇళ్లలో చొరవడి మొత్తం రక్తపాతం సృష్టించారు. రక్తపాతం. ఎప్పుడు నువ్వు తక్కువైతావో, ఎప్పుడు నువ్వు తగ్గిపోతావో ఆడు నీ మీద పడతాడు, వాడు నీ మీద పడతాడు.
ఎప్పుడు మిమ్మల్ని కాపాడేది ఇదే నినాదం. జై శ్రీరామ్ అనే మిమ్మల్ని కాపాడుతుంది. జై శ్రీరామ్ అనే కాపాడుతుంది. నువ్వు చక్కగా ఉంటాడు ఏమి మనం చూద్దాం. పతంగ ఎందుకు వెళ్తున్నది 20 ఏళ్ల నుంచి? పెరికిట్ల పతంగే ఎందుకు వెళ్తుంది చెప్పండిరా. ఒక్కడైనా సెక్యులర్ నా కొడుకులరా మాకే ఎందుకు చెప్తారా? అందరు దేవుళ్ళు ఒక్కటే, అందరు సమానం మాకెందుకు చెప్తారు? వాళ్ళకెందుకు చెప్పారు? అందరు సమానం అని ఎందుకు చెప్పారు వాళ్ళకు? ఈరోజు ఎక్కడున్నది బైన్సాల కాంగ్రెస్ ఎక్కడో చెప్పురు ఒకడన్నా. వాళ్ళు పెరిగే వరకే కాంగ్రెస్ కాకరకాయ బీఆర్ఎస్. ఒక్కసారి వాళ్ళు పెరిగినారనుకో కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు, ఏ పార్టీ లేదు. ఎవడో బుద్ధున్నారో తెలుసుకోరు. ఒకసారి బైన్సా పోయి 16 మంది కౌన్సిలర్లు, హిందువులు 12 మంది. హిందువుల వాడలల్లో రోడ్డు కూడా ఎత్తలేరు, హిందువుల వాళ్ళల్లో నీళ్లు కూడా ఎత్తలేరు. సంక్రాంతి రోజు బైన్సాల సంక్రాంతి రోజు సకినాలు చేసుకుంటే ఉత్సవోచిన నా కొడుకులు. నా కొడుకు పోలేదేమరా బైన్సా? హిందువులు బైన్సాలో సంక్రాంతి నాడు సకినాలు చేసుకుంటే ఉత్సవోసిన నా కొడుకులను ఓడియం ఎందుకనలేదురా? మళ్ళా భారతీయ జనతా పార్టీ సైన్యమే బైన్సకెళ్ళి కొడుకుల్లారా సాధ్యమా బద్దమా మీరనుండాలా మేమనుండాలా బైన్సాలంటేనే అప్పటి నుంచి ఒక్కోడు కూడా హిందువుల వైపు చూడట్లేదు. ఇక కాంగ్రెస్ వాడు గాడొక్కడు కొత్తగా వచ్చాడు. వీడి పని అయిపోయింది, పాండుగాడు పని. కాంగ్రెస్ ఏమేం చెప్పిండ్రు వాళ్ళు? ఏమైనా గుర్తున్నాయా? బంగారం ఇచ్చిండ్రా? తులం బంగారం ఇచ్చిండ్రా కాంగ్రెస్ వాళ్ళు? అబద్ధాల కోరు అనుముల రేవంత్ రెడ్డి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ఆడబిడ్డలని మోసం చేసి ప్రతి ఆడబిడ్డకు 2500 ఇస్తాడు. ఇచ్చిండని చెప్పి ఒక్కరు చెప్పండి. 2000 పెన్షన్ 4000 ఇస్తాడు. ఇచ్చిండా? తులం బంగారం గ్రామాన్ని ఇచ్చిండ్రా? గ్రామ్ అరే మీ ఇళ్లలో మన్నువడ ఒక గ్రామన్న కంగలు పెట్టుండ్రా. తులం ఎట్లా నింజలేరు మీరు ఎట్లన్నా దాచుకుంటున్నారు. దాంట్లోకి వెళ్ళిన మా అక్క చెల్లెళ్లకు ఒక గ్రామం, ఒక అత్తులం, ఒక పావుతులం కొనుర్రా, మీ పాపం పోతుంది. కాబట్టి ఎవడో చెప్పిన మాటలు నమ్మకండి. ఈరోజు సన్న బియ్యం కావచ్చు, ఒక్కడనే చెప్పండిరా 5 కిలోలు మేమిస్తున్నాం. నరేంద్ర మోడీ 5 కిలోలు ఇస్తున్నాడు, 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. కాబట్టి ఎవ్వడి మాటలు నమ్మకండి. ఎవ్వడనస్తే కంట్రోల్ షాప్లోకి వెళ్ళి రిసిప్ట్ చూపియండి. దాంట్లో రాసింది ఉన్నది. నరేంద్ర మోడీది ప్రధానమంత్రి 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వంది 1 కిలో అని. ఇక బస్సు ఎక్కిన వాళ్ళు ఎక్కకుండా ఎక్కుతున్నారు. ఎందుకంటే అంటే ఇవన్నీ అడగద్దు మీరు. ఏది 4000 అడగద్దు, ఈ తులం అడగద్దు, ఈ 2000 అడగద్దు. ఆ 10 రూపాయల బస్ ఎక్కి మధ్యన బంగారు పోగొట్టుకుంటున్నారు. మెడల మంగళసూత్రాలు తీస్తున్నారు దొంగలు. కాంగ్రెస్ మళ్ళీ బస్ అన్న దొంగలాగా తయారైంది. ఉన్నది కూడా దోచుకుంటున్నారు. ఈ కొడుకులు మామూలు వాళ్ళు కాదు. అదేదో 10 రూపాయల కాసేపటికి షేపూర్ దాకా ఆటోలో పోయినా నడిచిపోతే కదా, 10 రూపాయల ఆటో ఎక్కి 1,00,000 రూపాయల తులం బాయ్. ఈ కాంగ్రెస్ లో భయంకు ఆ బంగారం కూడా 1,50,000 అయిపోయాయి. కొడుకులు ఎట్టన్నా కొనియరు, ఇంకా పోతుంది సాగి చెప్పాలని. కాబట్టి ఇదంతా మనము భారతదేశంలో బతకాలనుకుంటే, ఈ దేశంలో ఉండాలనుకుంటే మనం అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యంగా చెప్తున్నాను, పెరికిట్లో నా మాట ఏనాను. మేము బతే 30 ఏళ్ళు బతే, ఇంకొక 5-10 ఏళ్ళు లెక్క తక్కువ బతే. మీ తాతని అడగండి 30 ఏళ్ల కింద పెరికిట్ ఎట్లుంటారు. మీరు ఎవరన్నా ఇళ్లలో ముసలోళ్ళు ఉంటే అడగండి, ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు. నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని పెరికిట్లో. అప్పుడు ఒక్క మైక్ కానరాలేదు, ఒక్క మసీదు కానరాలేదు. ఇప్పుడు గల్లీ గల్లీకి మసీదు, గల్లీ గల్లీకి మైకులు. ఇంత 3 అయిపోయినాయి. ఈ 3 ఇచ్చేసాడు. ఓన్రి ఏడన్నా బతకతందుకోండి.